అట్లాంటి విద్యార్థులు భయపడకండి, బాధపడకండి. మీ బాధనే నేను నా భరోసాగా మీకు ఇస్తా. కాబట్టి మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చడం నా లక్ష్యం. కాబట్టి మేము ఏర్పాటు చేయబోయే ఈ కోర్సును యూటిలైజ్ చేసుకోండి. 6 నెలలు పర్ఫెక్ట్ కోచింగ్ తీసుకోండి. తర్వాత మేము కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్ను ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్లో ఉన్న మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోండి. దాని తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగానికి చెరువుగా మీరు వెళ్ళినట్టయితారు. కాబట్టి ఇలా మీరు గ్రామీణ మారుమూల ప్రాంతం ఉండేటటువంటి విద్యార్థులు కూడా ఎవ్వరు ఏ రకమైన బాధ అవసరం లేదు. మీకు మేము భరోసా ఇస్తాం. మీకు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా ఒక కొత్త విద్యార్థిగా మా సంస్థలకు అడుగుపెట్టినా కూడా మేము సంపూర్ణంగా మీకు ఒక అవగాహన ఇస్తూ, సిలబస్ను ఏ రోజుకి ఆ రోజు మీకు క్లారిటీ ఇస్తూ, సిలబస్ను క్లాస్ రూమ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాని మీద నేను టెస్టులు పెడుతూ, వీకెండ్ గ్రాండ్ టెస్టులు కూడా పెడుతూ సంపూర్ణంగా మిమ్మల్ని ఎగ్జామినేషన్కి పంపించే బాధ్యత మాది. చాలామంది విద్యార్థులు బాధపడుతుంటారు, సార్ చదివింది గుర్తుండట్లే. గుర్తు ఉండదు ఎవరికి. మొదటగా గుర్తు ఉండకపోవడమే విజయానికి మార్గం. ఆ గుర్తు ఎలా పెట్టుకోవాలనో క్లాస్ రూమ్కి వస్తే మేము ఏం చదవాలి, ఏ రోజున ఏం చదవాలి, లెక్చరర్స్ ఏం చెప్తున్నారు, దాన్ని ఎలా రిపీట్ చేసుకోవాలి, దాని మీద క్వశ్చన్ ఎట్లా మోడల్ క్వశ్చన్లు వస్తాయి, ఇవన్నీ క్లాస్ రూమ్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఒక లక్ష్యం ఎంత పెద్ద ఎత్తుకెదిగినటువంటి మనం చూసిన పెద్ద పెద్ద వ్యక్తులంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, లేదా అమెరికా అబ్రహీం లింకన్ కావచ్చు, అదేవిధంగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన మౌర్య చంద్రగుప్తుడు నందరాజ్యంలో ధన్నందుని ఓడించి చాణక్యుని సహకారంతో రాజ్యస్థాపన చేసినటువంటిది కావచ్చు, కాకతీయ రాజైన 2వ ప్రతాప రుద్రునితో పోరాడి ఓడిన వీర మరణం పొందిన సమ్మక్క సారలమ్మరు వనదేవతలైనటువంటి ప్రతిరూపాలు కూడా ఆనాడు బాధ కష్టాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే తప్ప ఇది మన జీవితం అనేది పూలపాన్పు కాదు, ముళ్ళబాట. ముళ్ళను ఏరుకుంటూ ఎప్పుడైతే మనం సరైన మార్గం నడుస్తామో అప్పుడే సక్సెస్ వస్తుంది. కాబట్టి ఎవరికి విజయం ఇవ్వరు, మీకు మీరే విజేతలు కావాలి. వీఆర్ ద ఆర్కిటెక్చర్స్, అంటే మేము ఒక పిల్లర్స్ లాగా ఉంటాం మీకు. కాబట్టి విజయం సాధించాల్సింది మీరు. దానికి మా సహకారంతో సంపూర్ణంగా మీరు విజయం ఎలా సాధించాలనో మేము తెలుపుతాం మీకు. కాబట్టి ఏ ప్రపంచ విజేతను చూసినా, ఏ గొప్ప వ్యక్తిని చూసినా పేదరికము నుంచి వచ్చిన వ్యక్తులే తప్ప అకస్మాత్తుగా ధనవంతులై వచ్చి మేము ధనవంతులం అనే వాళ్ళు లేరు. అకస్మాత్తుగా వచ్చి మేము విజయం సాధించడం అనే వాళ్ళు లేరు. కష్టే ఫలితం. కష్టపడండి. కష్టం ఎలా పడాలి, ఎలా హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ను సాఫ్ట్ వర్క్ ఎలా మార్చుకోవాలి, ఆ ప్రణాళిక మేము రచిస్తాం. ఆ బాధ్యత మాది. కాబట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఒకటే గుర్తుంచుకోండి,